హాయ్ అమ్మా నాన్నలు. వాయుకి స్కూల్ 3:30కి అయిపోతుంది, చిక్కుకి 5కి అయిపోతుంది. సో ఈ మధ్యలో ఉన్న టైంలో వాయు పాలు, ఏదైనా ఫ్రూట్, హోంవర్క్, వీలైతే కొన్ని ఆటలు లేదా కథల పుస్తకాలు, లేకపోతే ఏవైనా ఇంటి పనులు చేసుకుని చిక్కుని తీసుకురావడానికి వెళ్తాం. సో అలా మొన్న ఒక రోజు మర్నాడు పప్పులో వేసుకోవడానికి వాకిట్లో నవ్వారు మంచం వేసుకుని పాలకూర బచ్చల కూర శుభ్రం చేస్తున్నాం. సుమారు 6-7 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన ఇది. అప్పుడు చిక్కు యూకేజీ చదువుతున్నాడు. అదే వయసు ఉన్న వాడి ఫ్రెండ్ ఒక బాబు ఆడుకోవడానికి వచ్చాడు. ఆడుకుంటూ కిచెన్లోకి వచ్చారు. నేను అప్పుడు ఆమ్లెట్ చేస్తుంటే ఆ బాబు వెంటనే, ఏంటి అంకుల్ గర్ల్స్ పని చేస్తున్నారు అని అడిగాడు. సాధారణంగా అయితే షాక్ అవ్వాలి, బట్ నాకు నవ్వు వచ్చింది. ఎవరు చెప్పారు అని అడిగితే మా డాడీ అన్నాడు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మరి గిన్నెలు కడగడం ఎవరి పని అని అడిగాను. పనోళ్ల పని అన్నాడు. ఎవరు చెప్పారంటే మా మమ్మీ చెప్పింది అన్నాడు. ఇంకా ఆ బాబుకి ఒక అక్క కూడా ఉంది అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఇదంతా వింటున్న చిక్కు, పనులంటే పనులే, గర్ల్స్ పని బాయ్స్ పని అని ఏమీ ఉండవు అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట వినగానే. నిజమేగా, అసలు పనులకి జెండర్తో సంబంధం ఏంటి? పనోళ్ల పనులేంటి? అమెరికా పోతే ఆ పనోళ్ల పనులే మనం చేయట్లేదా? అంటే మనము పనోళ్ళమే కదా, కాదా? సో నేనేం చెప్తున్నానంటే, అమ్మ పనులు, నాన్న పనులు, పిల్లల పనులు, పెద్దల పనులు, పనోళ్ల పనులు అంటూ ఏమీ ఉండవు. పనులు మాత్రమే ఉంటాయి. ఆ పనులు ఎవరైనా చేయొచ్చు. ప్రపంచం మారాలి అనుకునే వారికి దిస్ ఈజ్ ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్.